కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అరెస్టు గురించి మనం చాలా రకాలుగా వార్తలు వింటున్నాం. కన్నడలో సుమారుగా 50 సినిమాలకు పైగా నటించారు. ప్రస్తుత కాలంలో ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అరెస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దర్శన్ని మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. దర్శన్ని మంగళవారం రాత్రి కామాక్షిపాల్య పోలీస్ స్టేషన్లో నిద్రలేని రాత్రి గడిపాడు. పండ్ల జ్యూసు, ఇడ్లీలు తిని నిద్రపోకుండా మేల్కొనే ఉన్నట్టు సమాచారం. దొన్నె బిర్యానీ ఇవ్వగా వద్దన్నారు. పవిత్ర, మిగతా నిందితులు బిర్యానీని ఆరగించారు. పోలీసులు 6 రోజుల పాటు కస్టడీకి తీసుకొని స్టేషన్కు తీసుకువచ్చి 12 మంది నిందితులతో పాటు నిద్రపోవడానికి అవకాశం ఇచ్చారు. దర్శన్ సెలబ్రిటీ కావడం వల్ల ప్రత్యేకంగా కార్పెట్, దిండు ఇచ్చినా నిద్రపోలేదు. సినీ హీరోగా, సంపన్నుడిగా ఎంతో విలాసవంతమైన జీవితం గడిపే దర్శన్ స్టేషన్లో దిగాలుగా కూర్చున్నారు. ఒక్క సిగరెట్టు ఇవ్వాలని పోలీసులను వేడుకున్నట్టు సమాచారం. సిగరెట్టు లేక చేతులు వణుకుతున్నాయని వాపోయాడు. కానీ పోలీసులు సిగరెట్టు ఇవ్వలేదు. ఈ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని, హత్య చేయమని తాను చెప్పలేదని పదే పదే చెబుతున్నాడని తెలిసింది. జూన్ 12 బుధవారం నాడు ప్రజలు కలెక్టర్ కార్యాలయం ముందు చేరి దర్శన్ ఫోటోకు చెప్పులహారం వేసి ఊరేగించి దగ్ధం చేశారు. దర్శన్ ఇతర నిందితులను పోలీసులు బుధవారం నాడు హత్య జరిగిన ఆర్ఆర్ నగర్లోని షెడ్ వద్దకు తీసుకువెళ్లారు. ఎలా బంధించారు, ఎంతమంది, ఎన్ని రకాలుగా హింసించారు, దాడి మీ సమక్షంలోనే జరిగిందా, మీరు అడ్డుకోలేదా అనే ప్రశ్నలు పోలీసులు వేశారు. అక్కడ పెద్ద సంఖ్యలో అభిమానులు, స్థానికులు చేరారు. రేణుకాస్వామి హత్య కేసులో హీరో దర్శన్ని 2వ నిందితునిగా చేర్చారు. హత్యా నేరాన్ని వారి మీద వేసుకోవడానికి ముగ్గురికి 30 లక్షలు ఇచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. 8వ తేదీన రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు తీసుకువచ్చి కామాక్షిపాల్యలో షెడ్లో బంధించి హింసించి చంపారు. శవాన్ని ఎలా తరలించాలనేది చర్చించారు. ప్లాన్ ప్రకారం ఒక గ్యాంగ్కు చెందిన ముగ్గురిని పిలిపించి 30 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. చిత్రదుర్గ్ దర్శన్ ఫ్యాన్ క్లబ్ కన్వీనర్ రాఘవేంద్ర ఇందులో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడు. రేణుకాస్వామి భార్య వెల్లడించిన వివరాల ప్రకారం హత్య జరిగిన రాత్రి రఘు తన ఇంటికి వచ్చి తన భర్తను తీసుకువెళ్లాడని చెబుతుంది. మరోవైపు తన భాగస్వామి పవిత్రపై అనుచిత కామెంట్లు చేశాడంటూ దర్శన్ రేణుకాస్వామిని బెల్ట్ కర్రలతో బాది గోడకేసి కొట్టాడని పోలీసులు వెల్లడించారు. ఆపై శవాన్ని పారవేసి ఒకవేళ పోలీసులు కనిపెట్టి విచారణ చేపడితే లొంగిపోయేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అనుకున్నట్టుగానే శవం లభించాక పోలీసులు విచారణ చేపట్టారు. వారి ప్రవర్తనలో తేడా ఉండడంతో పోలీసులు వారిని విడివిడిగా విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. దర్శన్ అనుచరులతో ముగ్గురు నిందితులు రాత్రంతా ఫోన్లో మాట్లాడిన కాల్ రికార్డులు ఆధారంగా మారాయి. దర్శన్, పవిత్రల కార్లను పోలీసులు సీజ్ చేయడంతో పాటు వాటిలో ఉన్న మద్యం బాటిళ్లు, ఇతర సాక్ష్యాధారాలను స్వాధీనం చేసుకున్నారు. రేణుకాస్వామిని బంధించి, హింసించి హత్య చేసిన షెడ్లోకి దర్శన్కు చెందిన స్కార్పియో, పవిత్ర వాడే జీప్ ర్యాంగర్లు వెళ్లినట్లు సీసీ కెమెరా చిత్రాల్లో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జీప్లో పవిత్ర వ్యానిటీ బ్యాగ్. అసలేం జరిగింది? రేణుకాస్వామి హత్య కేసులో నిజాలు ఏమిటి? పోలీసులు విచారణ జరపగా గతంలో హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి మధ్య తరచూ గొడవలు జరుగుతూ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం తెలిసిందే. ఆ కేసుల్లో దర్శన్ జైలు పాలయ్యాడు. ఎక్కువగా పవిత్ర గౌడతోనే దర్శన్ ఉండిపోవడంతో వారి కాపురం కలహాలమయంగా మారింది. ప్రియురాలు పవిత్ర గౌడ కోసం ఇటువంటి కేసులో తలదూర్చడాన్ని భార్య సహించలేకపోతుంది. రేణుకాస్వామి అభిమాన హీరో భార్యా పిల్లలతో సంతోషంగా ఉండాలి, చెడు తిరుగుళ్ళు తిరగరాదని భావించిన ఆ అభిమాని రేణుకాస్వామి అందుకోసమే ప్రాణత్యాగం చేశాడు. ప్రముఖ నటుడు దర్శన్ నటి ప్రియురాలు పవిత్ర గౌడపై వాట్సాప్, ఇన్స్టా తదితర సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. దర్శన్ భార్య విజయలక్ష్మిని పట్టించుకోకుండా పవిత్ర గౌడతో సహజీవనంపై రేణుకాస్వామి కోపం తెచ్చుకున్నాడు. ఈ ద్వేషంతో పవిత్రకు అసభ్యంగా మెసేజ్లు పెట్టడం ప్రారంభించాడు. ఇది తారాస్థాయికి చేరింది. తన మర్మాంగాన్ని ఫోటో తీసి పవిత్రకు పంపించి, నేను దర్శన్ కంటే తక్కువ కాదు, నా వద్దకు కూడా రా అంటూ హేళనగా మెసేజ్ పంపాడు. దీంతో ఆమె దర్శన్కు గట్టిగా ఫిర్యాదు చేయడం, ఆయన అగ్గి మీద గుగ్గిలమైనట్లు తెలిసింది. పవిత్ర రేణుకాస్వామి అకౌంట్ని బ్లాక్ చేసినా అతడు మరో కొత్త ఖాతాతో మెసేజ్లు పంపించేవాడు. ఎన్నో రోజులుగా పవిత్ర మనోవేదనను భరించలేక దర్శన్తో విలపించుకుంది. ప్రియురాలి కంట తడి చూడలేక
నిజ జీవితంలో దర్శన్ విలన్గా మారాడు. దర్శన్ తన వ్యక్తిగత సిబ్బందితో రేణుకాస్వామిని తీసుకురావాల్సిందిగా ఆదేశించాడంట. ఆ తర్వాతే రేణుకాస్వామి హత్యకు గురయ్యాడు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతుంది. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.